హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది శ్రీరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు అయితే అలాగ వ్లాగ్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నానండి. అసలు వ్లాగ్స్ అనేది కుదరట్లేదు. ఈరోజు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఈరోజు అయితే చేస్తాను. సో మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అయ్యిందండి. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. అండ్ ఇంకా పిల్లలకి తినిపించేసి వాళ్ళకి స్నానం అయితే మా హస్బెండే చేయిస్తారనుకోండి. ఇంకా వాళ్ళకి తినిపించేసి వాళ్ళ పని చూసేసరికి నాకు ఈ టైం అయిపోతుంది. ఇంకా పూజ చేశాక టిఫిన్ అయితే చేస్తానన్నమాట. ఇప్పుడే పూజ అయింది. ఇంకా టిఫిన్ వచ్చేసి ఇదిగోండి, బిసి వెలిబాత్ అంటారు కదా, అదే అండి. వేడి వేడిగా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే ఇది. ఇంకా ఈరోజు ఏం చేస్తాను ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, టిఫిన్ అయితే అయిపోయింది. బాబుని ఇప్పుడు బజ్జో పెట్టాను. బాబు పడుకుంటేనే మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చి వంట చేయగలను. సో ఇంకా ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఎగ్ అంటే ఇందులో టమాటా వేయను అనమాట. నాకు ఇలాగే చాలా ఇష్టం. గుడ్లుడకు పెట్టేసి ఇలా తాలింపు పెట్టేసి ఆయిల్లో అదే లవంగ యాలకు చెక్క వేసేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి వేసేసి వాటర్ వేసేసి అది మరిగిన తర్వాత అవందరూ వేసేయడమే. నాకైతే ఎప్పుడు గుడ్డు కూర ఉన్నా సరే ఇలాగే ఇష్టం అనమాట. కొందరు చక్కెర వేసుకుంటారు. నాకు ఆ చక్కెర వేస్తే అస్సలు నచ్చదు. ఇలాగే స్పైసీగా ఇష్టము. సో ఇంకా సింపుల్గా ఎగ్ కర్రీ అండ్ రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నా వంట అయ్యేసరికి బాబు లెగుస్తాడు. ఇంకా మళ్ళీ రామాయణం అయితే వాళ్ళతో స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా లంచ్ అయితే అయిపోయింది. అసలు బ్లాగ్ తీస్తున్నట్టే మర్చిపోయాను. అంటే రెగ్యులర్గా చేస్తే గుర్తుండేది, ఇంకా మర్చిపోయాను అనమాట. ఇంకా గిన్నెలు కూడా అవన్నీ అయిపోయి వచ్చేసి క్లీన్ అయితే చేసింది అనమాట. ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అయ్యిందండి. కన్నయ్య ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఇదిగోండి, అక్కడ నుంచి తీసిన వంకాయలు అవి తింటూ ఉన్నాడండి. చిక్కుడుకాయలు అవి తీసామన్నమాట. ఇప్పుడు క్లీనింగ్ అయితే ఉందన్నమాట. అంటే సోఫాలు అవన్నీ కూడా చండాలంగా ఉన్నాయి. ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి మళ్ళీ వస్తాను, చూస్తూ ఉండండి. నేను మీకు అగారో క్రెస్ట్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్ గురించి చెప్తాను. ఇది 450 వాట్ అగారో క్రెస్ట్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్. ఇది 12 kPa పవర్ఫుల్ సక్షన్ తో వస్తుంది. ఈజీలీ క్యారీ చేయడానికి దీనికి హ్యాండిల్ ఇచ్చారు. అండ్ ఇది 2 ట్యాంక్స్ తో వస్తుంది. ఇది హోస్ట్ పైపు 1.2 మీటర్ పొడవు ఉంటుంది. ఇది హోస్ట్ కనెక్షన్ టూల్. దీంతో మనకి ఇచ్చిన అటాచ్మెంట్స్ పెట్టాలి. ఇది డీప్ స్టెయిన్ టూల్. దీనికి బ్రష్ ఇచ్చారు. పైన క్యాప్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఈ అటాచ్మెంట్ తో వాటర్ స్ప్రే చేసి స్క్రబ్ చేయొచ్చు అండ్ వాటర్ తో పాటు వాక్యూమ్ చేయొచ్చు. ఇది స్టాండర్డ్ బ్రష్. దీంతో కార్పెట్ లేదా సిమిలర్ వాటిని వాక్యూమ్ చేయొచ్చు వితౌట్ వాటర్. ఇది సెల్ఫ్ క్లీనింగ్ టూల్. ఇది హోస్ట్ క్లీనింగ్ ఉపయోగపడుతుంది. ఈ అటాచ్మెంట్స్ ని హోస్ట్ కి పెట్టడం చాలా ఈజీ. మనకి ఏది యూజ్ చేయాలంటే అది చేయొచ్చు అండ్ వెనక్కి ఇచ్చిన బటన్ ని ప్రెస్ చేసి తీయొచ్చు. ఈ స్పాట్ క్లీనర్ రైట్ సైడ్ ఇచ్చిన ట్యాంక్ 1.8 లీటర్ కెపాసిటీ క్లీన్ వాటర్ ట్యాంక్. దీన్ని పెట్టడం చేయడం చాలా ఈజీ. మనం క్లీన్ చేయాలన్నప్పుడు వాటర్ దీనిలో వేయాలి. లెఫ్ట్ సైడ్ 600 ml వేస్ట్ వాటర్ ట్యాంక్. ఇక్కడ మాక్సిమం లెవెల్ కూడా మార్క్ చేశారు. ఇందులో క్లీన్ చేయడానికి వాటర్ వేయాలి. కింద డక్కన్ ఇచ్చారు. దీన్ని రొటేట్ చేసి తీయాలి. ఇప్పుడు వేస్ట్ వాటర్ ట్యాంక్ చూద్దాం. ఇక్కడ మాక్సిమం లెవెల్ మార్క్ చేశారు. ఆ లెవెల్ వరకు వాటర్ పట్టక క్లీన్ చేయొచ్చు. ఆటో షట్ ఆఫ్ అయిపోతుంది. ఇంకో సైడ్ డక్కన్ ఉంది. ఇందులో ఉన్న యూనిట్ ని గలీజ్ అయ్యాక తీసి క్లీన్ చేయొచ్చు. దీన్ని ట్యాంక్ లో పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న నాచ్ ని మ్యాచ్ చేసి క్లోజ్ చేయాలి. ఇది స్పాట్ క్లీనర్ పవర్ బ్రష్. దీన్ని ప్రెస్ చేసి ఆన్ ఆఫ్ చేయాలి. ఇది 5 మీటర్ పవర్ కేబుల్. పెద్దగా రావడం వల్ల దూరం వరకు తిప్పుకోవచ్చు. ఇది క్విక్ రిలీజ్ కార్డ్ ర్యాప్. ని స్పాట్ క్లీనర్ కి ఇలా ఫిట్ చేయొచ్చు అండ్ ఈ పవర్ కేబుల్ ని ఇలా పెట్టొచ్చు. పవర్ కేబుల్ ని ఈజీగా తీయడానికి పైన ఇచ్చిన దాన్ని కిందకి లాగాలి. అప్పుడు మనకి ఎంత కావాలన్నా తీసుకోవచ్చు లేదా మొత్తం కావాలన్నా తీసుకోవచ్చు. దీన్ని పైకి తిప్పితే పవర్ కేబుల్ రాకుండా ఉంటుంది. అండ్ దీంట్లో హోస్ట్ కనెక్షన్ టూల్ ని పెట్టాలి మనం యూజ్ చేయనప్పుడు. అండ్ ఇది దీని యూజర్ మాన్యువల్. దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది క్లీన్ వాటర్ ట్యాంక్. దీని డక్కన్ తీసి వాటర్ పట్టాలి. ఇందులో ఒకేసారి 1.8 లీటర్ వాటర్ పట్టొచ్చు. డక్కన్ పెట్టి మెయిన్ యూనిట్ కి అటాచ్ చేయాలి. మనకి ఏదైనా మరక క్లీన్ చేయాలన్నా లేదైనా వెట్ క్లీనింగ్ కావాలన్నా చేయొచ్చు. ఇక్కడ టమాటో కెచప్ ఉంది. దీన్ని తీయడం చాలా కష్టం అవుతుంది. నేను ఈ స్టెయిన్ రిమూవల్ టూల్ ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేయాలి. స్క్రబ్ కూడా దీంతోనే చేయొచ్చు. కాస్త స్క్రబ్ చేశాక లిక్విడ్ డిటర్జెంట్ వేస్తున్నాను. దీంతో ఇంకా బాగా క్లీన్ అవుతుంది. సోప్ వాటర్ ని మంచిగా వాక్యూమ్ క్లీన్ చేసుకోవాలి. స్పాట్ క్లీనర్ ని ఆన్ చేసి బ్రష్ ని యూజ్ చేస్తే వాటర్ ఇలా గుంజుకుంటుంది. మనం క్లీన్ వాటర్ ట్యాంక్ లో కూడా డిటర్జెంట్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ వాటర్ స్ప్రే యూజ్ చేసి నీట్ గా క్లీన్ చేస్తున్నాను. మనం వాటర్ స్ప్రే చేసినప్పుడు స్పాట్ క్లీనర్ ఆన్ లో ఉండాలి. స్క్రబ్బింగ్ టైమ్ స్పాట్ క్లీనర్ ఆఫ్ చేయాలి అండ్ సక్షన్ కోసం ఆన్ చేయాలి. క్లీన్ అయ్యాక చూడండి, పక్కన సోఫా కవర్ కంటే బ్రైట్ గా ఉంది. కాసేపు ఆరనివ్వాలి. ఆరడానికి ఈ స్టాండర్డ్ బ్రష్ యూజ్ చేయాలి. దీంతో డర్ట్ అనేది పోతుంది అండ్ దీంతో వాటర్ యూజ్ చేయకూడదు. ఇది ఓన్లీ డ్రై క్లీనింగ్ కోసం. ఈ స్టాండర్డ్ బ్రష్ తో మనం సోఫా క్లీన్ చేసుకోవచ్చు. ఆఫీస్ చైర్, కార్ సీట్, ఫ్యాబ్రిక్ ది క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాండర్డ్ బ్రష్ తో పేపర్స్ లేదా క్రమ్స్ ని క్లీన్ చేయొచ్చు. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. సో ఇది ఓన్లీ డ్రై క్లీనింగ్ కి మాత్రమే. ఇక్కడ చిన్న మరక ఉంది. దీంతో ఇప్పుడు క్లీన్ చేద్దాము. ఇక్కడ సోప్ యూజ్ చేయట్లేదు. మనకి సోప్ అవసరం ఉంటేనే యూజ్ చేయాలి. ఫస్ట్ వాటర్ వేసి స్క్రబ్ చేయాలి. దీంతో మనం మరక మాత్రమే కాకుండా సోఫా మొత్తం అండ్ కార్పెట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా బాగా మరకపోయింది. కాసేపు డ్రై అయ్యేదాకా వదిలేయాలి. సిమిలర్ సర్ఫేసెస్, స్టూల్స్ లాంటివి కూడా యూజ్ చేయొచ్చు. వేస్ట్ వాటర్ ట్యాంక్ లో గలీజ్ వాటర్ మొత్తం ఉంది. అండ్ ఈ అటాచ్మెంట్ కూడా మురికైపోయింది. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ఇక్కడ సెల్ఫ్ క్లీన్ టూల్ పెడదాము. టూల్ ని హోస్ట్ కి పెడదాం అండ్ పవర్ ఆన్ చేసి స్ప్రే బటన్ ప్రెస్ చేసి ఉంచాలి. దీని వల్ల వాటర్ మొత్తం ప్రెజర్ తో తిరుగుతుంది. హోస్ట్
మొత్తం క్లీన్ అయిపోతుంది. క్లీనింగ్ తర్వాత అటాచ్మెంట్స్ ని తీసేయాలి. ఇక్కడ చూడండి డస్ట్ మొత్తం పోయింది. 2 ట్యాంక్స్ ని తీసేయాలి. ఫస్ట్ వేస్ట్ వాటర్ ట్యాంక్ ని ఖాళీ చేద్దాము. ఎంత మురికొచ్చిందో చూడండి. డ్రై అండ్ వెట్ క్లీనింగ్ కి యూజ్ చేశాను. కొంచెం క్లీనింగ్ కి ఎంత మురికొచ్చిందో చూడండి. దీన్ని నార్మల్ గా క్లీన్ చేసుకోవడమే, లోపల ఉన్న అటాచ్మెంట్ ని కూడా క్లీన్ చేయాలి. స్టెయిన్ రిమూవల్ టూల్ ది క్యాప్ తీసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ వాటర్ ట్యాంక్ ని కూడా కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ టూల్ దానంతట అదే క్లీన్ అయిపోతుంది. దీన్ని నార్మల్ క్లాత్ లేదా బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 4:45 అవుతుంది అనమాట. ఇంకా బాబు పడుకొని లేచాడు. ఇంకా లేచాక ఏదైనా ఫ్రూట్ పెడతానమాట. ఇంకా తినిపించేసి ఇంకా మేమైతే వాకింగ్కి బయలుదేరుతాము. ఇంకా బాబు ఫ్రూట్స్ అంతగా తినడు అనేం ఉండదన్నమాట. పర్లేదు, యాపిల్, ఆరెంజ్ ఇలాంటివి ఇష్టంగా తింటాడనమాట. కొన్ని అయితే తినడు. ఇంకేదోలాగా వాడితో ఆడుకుంటేనే తింటాడు. లేదంటే తింటున్నానని తెలిస్తే అది తీసి పడేస్తాడనమాట. ఇంకా నేను కూడా వాడితో పాటు చిన్నపిల్లలాగా అలాగా ఆడుకుంటూ ఉంటానన్నమాట. అంటే ముఖ్యంగా కావాల్సింది వాడి కడుపు నిండటం. వాడి కడుపు నిండటం కోసం ఇంకేదైనా చేయాల్సిందే, తప్పదు. ఇంకా ఇది అయిన తర్వాత పాప కూడా లేపిచ్చేసి మళ్ళీ పాపకైతే మిల్క్ ఇస్తానమాట. ఎందుకంటే స్కూల్కి ఆల్రెడీ స్నాక్స్గా ఫ్రూట్స్ ఇస్తాను. ఇంకా ఈవినింగ్ కూడా ఫ్రూట్స్ అంటే తనకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా ఇద్దరికి ఈవినింగ్ అయితే ఇలా అయిపోతుంది. ఇంకా నేను కూడా మిల్క్ అయితే తాగేసాను. ఏదైనా స్నాక్స్ చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాను, లేదంటే పాలుంటే పాలు తాగేసి ఇంకా పిల్లలతో పాటు ఇంకా అలాగ వాకింగ్కి అయితే బయలుదేరుతాం. అంటే మార్నింగ్ టు నైట్ అలాగ ఇంట్లో ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది కదా. ఇంకా ఈవినింగ్ టైం అలాగ పిల్లల్ని అయితే బయటికి తీసుకుని వస్తాను. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళకు కూడా ఎనీ టైం ఇంట్లోనే కాకుండా అలాగ బయటకు వస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా ఇద్దరిని తీసుకొని వచ్చేసి ఒక గంట సేపు అయితే అలాగా ఒక అరగంట వాకింగ్ చేసాం. ఇంకొక అరగంట కూర్చొని అలాగ ఉంటాం అనమాట. అండ్ ఇది వచ్చేసి నైట్ టైము. ఇంకా మార్నింగ్ అంతా చేసిన చెత్త చెదారం అంతా తీసి క్లీన్ చేయాలి. అంటే మార్నింగ్ తను వచ్చాక ఇంక అంతా క్లీన్ చేస్తుంది కదా. ఇంకా సోఫా మీద ఏం ఉండకూడదు అన్నట్లుగా నేనైతే పైన రోజు ఇదే పని అనమాట. నైట్ పడుకునే ముందు సోఫాస్ అయితే క్లీన్ చేసుకుంటాను. అండ్ ఈ టేబుల్ అయితే బంక చేసేస్తారు పిల్లలు. మనం పిల్లలు ఉన్నప్పుడు ఎంత నీట్ చేద్దామన్నా సరే అస్సలు పాసిబుల్ అవ్వదనమాట. ఇలా నీట్ చేసేసరికి ఇంకా వాళ్ళు చెత్త పడేస్తూ ఉంటారు. మార్నింగ్ తను ఒక్కసారి వెళ్ళి తుడిచేసి వెళ్ళిపోతే నేను రోజులో ఒక 4-5 సార్లు అయినా తుడుస్తానమాట. ఒక్కసారైనా మాఫ్ పెడతాను. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పడిపోతే బంకగా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా మనకు కూడా చూడడానికి బాగోదు కదా. తను వచ్చే వరకు తనే క్లీనింగ్ చేయాలి అనేసి అంటే ఇంకా మనకు కూడా గలీజ్గా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా నేను రోజులో ఒక 4-5 సార్లు అయినా సరే క్లీన్ చేసుకుంటాను. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అయినా సరే ఇంకా నేను ఏదోలాగా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అవుతూ ఉంది. ఆ తర్వాత ఇంక ఇక్కడ బట్టలు చూడండి 4 రోజులుగా పడున్నాయి. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఒకేసారి షర్ట్లు ప్యాంట్లు అన్నీ తీసేసి ఒకేసారి మిషన్ దగ్గర పెట్టేశారు. ఇంకా సరేలే అన్నట్టు ఆ రోజు మొత్తం బట్టలు పెట్టుకున్నాను. బిఫోర్ డే పెట్టుకున్నాను. వ్లాగ్ తీసిన రోజేమో బట్టలు అన్నీ తీసేసి ఇంకా మడత పెట్టుకుందాము, మళ్ళీ మార్నింగ్కి అదే పనిలాగా ఉంటుంది కదా, నైట్ పడుకునే ముందు మడత పెట్టుకుందాం అన్నట్లుగా ఇంకా కూర్చొని ఇంకా మడత పెట్టేద్దాం అన్నట్లుగా ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను ఏ పనైనా చేయగలను, కానీ కూర్చొని బట్టలు మడత పెట్టడం అంటే చిరాకు వచ్చేస్తుంది. అదేమో అర్థం కాదు. మడత పెట్టేసి ఎవరి కబోర్డ్లో వాళ్ళు పెట్టినసరికి నాకు ఈ వర్క్ ఒక్కటే నచ్చదు, అదేంటో తెలీదు. ఇంకా ఉన్నది ముగ్గురమే, కానీ టవల్స్ మాత్రం ఒక 10 ఉంటాయి అనమాట. ఇంకా అవన్నీ కొన్ని తీసేసి దాచిపెట్టేసాను. ఎన్ని ఉన్నా సరే అన్నీ వాడేస్తూ ఉంటాం అనమాట, అలా అని చెప్పేసి ఇంకా పిల్లలవి మావి బట్టలు మడత పెట్టుకునేసరికి సరిపోతుంది. నేను ఒక 2 డేస్కి ఒకసారి మిషన్లో బట్టలు వేసుకుంటాను. మళ్ళీ ఆ తర్వాత ఆ బట్టలన్నీ ఒకేసారి కూర్చొని మడత పెట్టుకుంటాను అనమాట. అందుకే నాకు ఇన్ని అయిపోతాయి. అది ఏంటో తెలియదు. ఏదైనా వ్లాగ్ చేసినప్పుడు ఏదైనా షార్ట్ చేసినప్పుడు ఇన్ని బట్టలు ఉంటాయి అనమాట. అంటే కొన్నిసార్లు ఎడిటింగ్లో బిజీ అయిపోవడం వల్ల ఇంట్లో పని చేసుకోవాలి, యువతల పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా వ్లాగ్స్ ఎడిటింగ్ చేయాలి, అవన్నీ కూడా చాలా కష్టము. అందుకనేసి కొన్నిసార్లు ఇలాగా అవుతూ ఉంటుంది, ఇంకా తప్పదు. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఒకసారి చూడండి, 12 అయిందండి కరెక్ట్గా. ఫుల్గా నిద్ర వస్తుంది, అయినా పడుకోలేదు. ఎందుకంటే యూట్యూబ్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా నేనైతే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను.
వేరే వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. కళ్ళు డార్క్ సర్కిల్స్ ఎలా వచ్చాయి చూడండి. అసలు నాకు నిద్ర లేకపోతేనే ఉండలేను. అలాంటిది ఇంకా కొన్నిసార్లు అయితే తప్పదండి. కొన్నిసార్లు అయితే 1 అవుతుంది, 2 అవుతుంది. ఒక్కొక్కసారి పెద్ద ఫంక్షన్స్ వీడియోస్ ఉంటే కనుక 3 కూడా అయిపోతుంది అనమాట. ఇంత ఎందుకు నైట్ పడుకొని మార్నింగ్ చేసుకోవచ్చు కదా అనేసి అనుకోవచ్చు. మార్నింగ్ అంతా బాబుతో పడేసరికి అయిపోతుంది. పిల్లల అరుపులు, కేకలు, ఇంకా అంటే 1 గంటలో అవ్వాల్సిన ఎడిటింగ్ వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే కనుక 2-3 గంటలు పడుతుంది అనమాట. ఇంకా ఎందుకులే అన్నట్లుగా నేను ఎప్పుడూ మార్నింగ్స్ అయితే పెట్టుకోను. ఇప్పుడైతే ఒక వీడియో ఉంటే దాన్ని ఎడిట్ చేసినప్పటికీ నాకు ఈ టైం పట్టింది. 10 o'clockకి స్టార్ట్ చేస్తే 12 అయితే అయ్యిందండి. ఇంక ఇప్పుడు ఎండింగ్కి అయితే వచ్చేసింది అనమాట. అది ఇంకా నాకు కూడా ఫుల్గా నిద్ర వస్తుందండి, మామూలుగా కాదు. ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా మొత్తం అంతా కూడా తీయలేకపోయాను. వీలైనంత వరకు అయితే తీసానంటే ఒకవైపు వ్లాగ్ చేస్తూ ఇంకోవైపు మళ్ళీ నైట్ ఎడిటింగ్ ఇంతే ఉంటుందండి. సో ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.